ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ద కేస్ రీసెంట్గా అంటే నేను చేయలేదు, మా కొలీగ్ ఒకసారి వేరే ఆయన చేశారు. ఈ కేసు ఏంటంటే అన్న, ఒక పర్సన్ సమ్ వుడన్ హ్యాండీక్రాఫ్ట్స్ అమ్ముతాడు. ఓకే. 5 crores తీసుకున్నాడు అతను. ముందు రోజు అప్పుడెప్పుడో వచ్చింది 5 crores ఏదో వచ్చింది. మొత్తానికి అతని దగ్గర పేమెంట్ రిసిప్ట్స్ మొత్తం అట్ సైడ్ అంతా డాక్యుమెంట్ సౌండ్ పెట్టుకున్నాడు, మంచి కరెక్ట్గా ఉంది. ఆ రోజు 2 days నైట్ తర్వాత అదొక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ ఒకటి జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ జరిగి మొత్తం పోయింది. ఓకే. ఇతని 5 కోట్లు ఏదైతే ప్రాపర్టీ వచ్చిందో అది గోడౌన్లో ఏదో పెట్టామని చెప్పాడో దానికి ఇన్సూరెన్స్ చేయించాడు. ఇప్పుడు 5 కోట్లు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తున్నాడు. సో ఇన్సూరెన్స్ వస్తుంది. సో ఇలా ఇప్పుడు ఇటువంటి పర్సన్ ఇతను బయట అప్పులు చేసి 5 కోట్లకు నేను తెచ్చుకున్నానండి, సో ఇన్సూరెన్స్ మనీ ఏదో, ఇన్సూరెన్స్ అంటే కంప్లీట్గా రాదు, ఎంతో కొంత వస్తుంది అంతే. సో ఇన్సాల్వెన్సీ డిక్లేర్ చేశాడు ఇతను. ఓకే. సో ఇలాంటి కేసెస్ కూడా ఇలాంటివి ఉంటాయి. అతను ఏం చేశాడంటే దాంట్లో కొన్ని ఏదైతే వాల్యుబుల్ ఐటమ్స్ దాని పక్కన పెట్టేసి చేశాడు. అలా చేసే వాళ్ళు కూడా ఉంటారు అన్న. కంప్లీట్లీ ఇట్స్ డిపెండ్ అపాన్ ది హ్యూమన్ నేచర్ అన్న.